హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీను జంగారెడ్డిగూడెం కుర్రాడిని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్మెంట్ అయితే మీ దగ్గర నుండి ఎంతో కొంత ఇచ్చి ఛానల్ పాపులర్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే పక్కాగా ఎంటర్టైన్ అయితే చేస్తాను. ప్రతి వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆన్ అయితే పెట్టుకొని కొంచెం మీ సపోర్ట్ అందించి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిన డైలాగుని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంటుపల్లి గ్రామం కామరకోట మండలం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. నేనైతే వచ్చాను నిన్న సరదాగా. ఈరోజైతే కొండకైతే వెళ్తున్నాను, అడవిలోకి పుల్లల కోసం. చూస్తున్నారు కదా, కనపడుతుంది అదంతా జీలకర్రగూడెం మెట్ట. కానీ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళది లోపల గుంటుపల్లి గ్రామం. పొలాలు తేవడానికి అయితే అడవిలోకి అయితే వెళ్తాక బయలుదేరాము. అగో వెళ్ళే దారిలోనే కొండ మొత్తం చూశారు కదా, పచ్చగా ఎంత అందంగా కనపడుతుందో. ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి కనపడుతుంది కదా మెయిన్ రోడ్, అది కొండ అంచమ్మటే ఉంటుంది కనకదుర్గ అమ్మవారి ఆలయము. ఆ కొండ పైన చిన్నగా రేకుల షెడ్లా కనపడుతుంది. అక్కడైతే ఇంకొన్ని సమయమే గుడి ఉంటుంది. అక్కడ ఆ గుడి దగ్గరికి ఎప్పటి నుండి వెళ్దామనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. వెళ్ళాలి లేట్ ఒకసారి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడ పామెల తోట కనపడుతుంది కదా, ఈ పామెల తోట నుండే లోపలికి పైకి ఎక్కడానికి మనకి దారి అయితే ఉంటుంది. అదిగోండి మొత్తానికి అయితే కొండ అయితే ఎక్కడం మొదలెట్టేసాము. ఎంట్రన్స్లోనే పెద్దగా అయితే జీడి తోట ఒకటి మనకు కనపడుతుంది. ఎదురెళ్ళేది మా చిన్నాన్న, గుంటుపల్లి అలా ఉంటారు వాళ్ళు. ఇదిగోండి పొలాలు మోపులు కట్టడానికి అయితే చిన్న తాటి మొక్కలు ఉండే కదా, ఏది నరుక్కుని వెళ్తున్నాం. కొండ అయితే మొదలైపోయింది ఎక్కడం. ఇక్కడ నుండి మొదలెట్టి మొత్తం అంతా పైకి ఇక్కడే. చిన్న దారి ఆ గుళ్ళో దేవుడి పేరు ఏంటి అక్కడ పైన ఉండేది? అనుకున్నా బాబు. ఈ కొండ వచ్చేసి కామరకోట మండలం గుంటుపల్లి గ్రామం దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ నుండి కొద్దిగా ఎదరికెళ్ళడం తోటి జీలకర్రగూడెం అనే బౌద్ధ గుహలు ఉంటాయి అక్కడ. దాన్ని కూడా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేద్దాం. ఇదంతా అడవి. పొలాల కోసం అయితే వాళ్ళు రావడం జరిగింది అడవికి. ఇదిగోండి ఇక్కడ నుండి అయితే గుట్రస్ మొదలైపోయింది. రాళ్ళు అయితే బాగున్నాయి అక్కడ ఎక్కడానికి మెట్లులాగా. మొత్తం దట్టమైన అడవి. దారి అయితే మనకి వెళ్ళడానికి ఎక్కడానికి మొత్తం రాళ్ళే మెట్లులాగా ఏర్పడిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి
జనాలు నడిచి నడిచి ఇలా దారిలో అయిపోయింది చిన్న. వర్షాకాలంలో మళ్ళీ నీళ్ళు వాగులాగా వచ్చేస్తాయి ఇటు గట్లో. ఆల్మోస్ట్ సగం అయితే ఎక్కేసాము అడవిలోకి, సగం వచ్చేసాము కొండ మీదకి. ఇది కూడా మొత్తం రాయి ఇది. తీసా మొత్తం కనపడే అయితే గుంటుపల్లి గ్రామం, అది లోపల ఉంటుంది బాగా. ఈ కొండ అటు పక్కన వచ్చేసి వెంకన్న బాబు గారి గుడి ఒకటి ఉంటుంది చిన్నది పైన, దాని మీద కూడా వెళ్దాము. ఈ కొండలు ఎక్కువగా టూరిస్టులు ఎక్కువ వస్తారు ఇక్కడికి. ఒకప్పుడు బుద్ధుని నివాసం ఉన్న ఈ ప్రాంతం ఇదంతా. భారతదేశం మొత్తం మీద బౌద్ధగోళ నాకు తెలిసి అయితే 2 చోట్లే, ఒకటి జలకరగూడెం, రెండోది గుజరాత్లో. అదో జలకరగూడెం ఇదే. పెద్ద జామల తోట ఇటు ఉంది మొత్తం అడుగు మొత్తం మీద. కొండ కింద నుండి చూస్తే మటుకు మామూలు లైట్ కనపడవు చెట్లు, ఇక్కడికి వస్తే కూడా అలాగే ఉన్నాయి హైట్. రేంజ్లో అయితే ఉంది కొండ మొత్తం. ఇప్పుడు ఇది మళ్ళీ వెనక్కి దిగుతుంది చిన్న కొండపైకి. కొండ అయితే మొత్తం మెట్ట మొత్తం ఎక్కేసి మళ్ళీ ఇటుపక్క దిగిపోతున్నారు. ఇక ఇది వెనమాల అయితే మొత్తం ఇక అడవి ఎంత లెక్క నడిచినా. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద జామాల చెట్లు ఎంత ఉన్నాయో కొండలో. వెనమాల కూడా ఇంకా కొండలు అయితే కనపడుతున్నాయి, కొండ గొట్టలో. ఎంత గవర్నమెంట్ వాళ్ళేగా చూసుకునేది.
మొత్తానికైతే ఏదో రకంగా కొండ అయితే ఎక్కేసాం పైకి. మళ్ళీ కొండ ఎక్కేసి కొండ కిందకు కూడా దిగుతున్నాము. ఇదిగోండి పుల్లలు కట్టలు కట్టడానికి